జై బీసీ, జై బీసీ అన్న అందరు సైలెంట్గా ఉన్నారండి. బీసీల కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి కవితక్క గారికి కుర్మ సంఘం తరఫున, యూపీఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ సాధించేంత వరకు అక్కగారు ఈ పట్టు విడిసేది లేదు, మడమ తిప్పేది లేదన్నట్టుగా ఈ రోజు 72 గంటల నిరాహార దీక్ష కూడా పూనడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు కొంత ఊరట కలిగి మేము సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. ఆర్డినెన్స్ అంటేనే వెంటనే అవలంబించేదని మాకు అక్కగారు వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆర్డినెన్స్ ను లెక్క చేయకుండా, అసెంబ్లీలో పాస్ అయిన బిల్లును లెక్క చేయకుండా నాంచుడు ధోరణి వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ రోజు ఇది ఒక చెంపపట్టుగా మారుతుందని భావిస్తున్నాం. అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు కూడా ఈ రోజు 72 గంటలు అన్నపానీయాలు లేకుండా మన కోసం కష్టిస్తున్నటువంటి, దీక్ష పూనినటువంటి కవితక్క గారికి తప్పకుండా అన్ని బీసీ సంఘాలు మద్దతు తెలియాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏదో తన స్వలాభాల కోసం అంటే పాలాభిషేకాలు, సీఎం కలిసి ఫోటోలు తీయడానికి తప్ప బీసీలకు కొట్లాడడానికి పనిచేయని బీసీ నాయకులారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మన బీసీల బతుకులు మారాలంటే, మనకు కూడా చట్టసభల్లో అవకాశం రావాలంటే నికాసైన నిక్కచ్చిగా కొట్లాడే కవితక్క వెంట నడిస్తేనే తప్ప ఈ సీఎంల వెంట ఏ అధికారం ఉంటే వాళ్ళ వెంట తిరిగితే మన బీసీ హక్కులు సాధించుకోలేమని తెలియజేస్తూ, కొంతమంది బీసీ ముసుగులో మాట్లాడుతూ ఈ రోజు కవితక్కకి ఏం సంబంధం, కవితక్క ఎందుకు కొట్లాడాలంటారు. అయ్యా, ఈ బుద్ధి లేని నాయకులారా, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కోట్లేస్తేనే కదా ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి బీసీలే కొట్లాడుకుంటే మనకు ఎట్లా సాధ్యమవుతుంది? బీసీల కొరకు ఓసీలు కూడా మద్దతు పలికినప్పుడే కదా మన విజయవంతం సులువయ్యేది. కావున దీన్ని అర్థం చేసుకొని ఇక కొంతమంది అయితే దీన్ని క్యాచ్ చేసుకోవాలని కవితకి దీక్ష కూర్చుందంటే వాడు ప్రెస్ మీట్ అంటాడు, అక్కేడుగా చెల్లేడ్చినట్టు. అక్కెందుకు ఏడ్చిందో వారికి తెలియదు, ఈ అక్కి చేస్తుంది కాబట్టి వాడ చేయాలన్నట్టు చేస్తుండు. కానీ నిజంగా ఇవాళ 3 రోజులు అన్నపానీయాలకు దూరం ఉన్న కవితక్క మరి ఈడ దీక్ష పెడితే ఆడ దీక్ష అన్నావు కదా, నిజంగా నీకు నిబద్ధత ఉంటే, నిజంగా బీసీల కోసం కొట్లాడితే మరి అక్క 3 రోజుల దీక్ష కూర్చుంటుంది. కానీ నువ్వు అదే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని నువ్వు ఉంటుడా బీసీ బిల్లు వచ్చుడా అనే నినాదంతో నాడ కూర్చొని బిల్లు పట్టుకొచ్చినట్టయితే ఇదే కవితక్క నీకు ఎయిర్పోర్ట్ కి ఎదురు వచ్చి స్వాగతం పలుకుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మల్లయ్య గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేక ఇక ఆయనను మొత్తం మన మున్నూరు సంఘం అక్క కూడా మా మున్నూరు కాపు సంఘమే సిగ్గుపడుతుంది వాళ్ళు చూసి అని చెప్పింది. ఆయన ఏది దొరుకుతుంది మా కంచం మంచం అని మాట్లాడిన ఆ మల్లన్నకు మన కులాలకు కూడా ఇటువంటి పొత్తులు ఉన్నాయని తెలియనట్టుంది. ఆయన ఓన్లీ ఓసీలు బీసీలు అనే అట్లా వివాదంతో మాట్లాడింది కానీ ఆయన గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ బీజేపీ నాయకులు బీసీ ప్రధాని అంటారు, మా గవర్నమెంట్ వస్తే బీసీ ముఖ్యమంత్రి అంటారు. ఎందుకంటారు అంటే ఇది తెగని పోరు పంచాలి. ఎట్లాగూ బీసీ రాష్ట్రంలో అధికారం చేపట్టది, మేము బీసీని ముఖ్యమంత్రి చేయం. నీ చేతులు ఉన్నది, నీతో సాధ్యమయ్యేది. బీసీలో ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉన్నప్పటికీ మరి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు రాష్ట్ర అధ్యక్ష పదవేమో అగ్రవర్ణాలకు వాళ్ళకు కట్టబెట్టుకుంటా, మీరు బీసీలంతా కలిసికట్టుగా పనిచేయండి. మీరు ఒకవేళ ప్రభుత్వం వచ్చినట్టయితే మేము ముఖ్యమంత్రిని చేస్తా అంటాం. నువ్వు ముఖ్యమంత్రి చేయవు, నీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదో వంక చెప్పుకొని వెనకట ఊకే మన ఎవరో కేసీఆర్ సార్ చెప్పేది సూది పోతే చక్కెర పెడతా అని మొక్కుతామని, అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జడ్జి సూది పోయిందట, ఆయన మొక్కుతుండట, దేవుడా దేవుడా నా సూది దొరికితే కిలో చక్కెర పెడతా అని. వాళ్ళ భార్య వచ్చి అడిగిందట, అయ్యో 2 రూపాయల సూదికి 50 రూపాయల చక్కెర మొక్కుతాం, ఎందుకంటే సూది అయితే దొరకని రాదు, ఎగట్లు ఎంతసేపు ఉన్నాయట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ నోటికి ఏదొద్దగా చెప్పిండు. మహిళలకు 2500 అన్నాడు, స్కూటీలు అన్నాడు, 4000 పింఛన్ అన్నాడు. ఇవన్నీ అన్నప్పుడు వాళ్ళకి దగ్గర ఉన్న వ్యక్తులు అడిగిరారు, ఇవన్నీ ఎట్లా సాధ్యమా? ఆ మహా మేధావి తెలంగాణ తెచ్చిన యోధుడు ఇప్పుడు ఉన్నదాన్ని నడిపించడానికి ఆయన తెలితో నడిపిస్తుండు. కానీ నువ్వు దానికి 2 ఇంతలు పలుకుంటూ పోతున్నావు, ఇది సాధ్యమా అంటే సేమ్ ఆ జడ్జి చెప్పినట్టే, మనం అధికారం అయితే రాని, అధికారం వచ్చినాక ఎగదగండి ఎంతసేపు అన్నట్టు వాళ్ళకి అన్ని ఎగనగలే. 16 హామీలు అన్నాడు, అందులో 3 కూడా అమలు చేయలేదు.
ఇటువంటి గవర్నమెంట్ కు త్వరలోనే బీసీలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. నువ్వు ఎలక్షన్ల పేరు చెప్పి ఏదో కోర్టు మనకు 3 నెలలే గడువు ఇచ్చిందని తొందరబందర్లో బీసీకి మేము కాంగ్రెస్ తరఫున ఇస్తాం, మేము చేస్తామని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. 3 నెలలు కాదు 3 ఏళ్ళైనా మా బీసీలు ఓపికతోనే ఉంటారు. అట్లా కాదని మీరు ఎలక్షన్లో పోతే అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. బిడ్డ ఖబర్దార్, ఎప్పుడైనా బీసీలు సుమారు 50 నుంచి 60% ఉన్న బీసీలను కాదని ఎవరు చేసినా మీకు పదవులు పుట్టగతులు లేకుండా పోవడం ఖాయం. కాబట్టి కొంతమంది బీసీ నాయకులు కూడా ఈ రోజు కొంతమంది నాయకులంటే తిరుక్కుంటూ వాళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే మొన్న భువనగిరిలో ఒక గౌడ బిడ్డ ఒక కుర్మ బిడ్డ ఎంపీగా పోటీ చేస్తే బీసీ నాయకులు ఉన్నటువంటి మీరు బీసీ కండువలు వేసుకొని ఒక రెడ్డి బిడ్డకు ఓటేయమని చెప్పిన బీసీ నాయకులు ఇలా మేము బీసీల గురించి కొట్లాడతామంటే బీసీలు ఎట్లా మీకు సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని ఎట్లా హర్షిస్తారని తెలియజేస్తూ ఇప్పటికైనా నికాసుగా కొట్లాడుతున్నటువంటి మన కవితక్క గారి వెంట బీసీ సంఘాలు కావచ్చు, వివిధ కుల సంఘాలు కావచ్చు, అందరూ అక్క వెంట నడిచి మనం 42% రిజర్వేషన్ సాధించుకున్నట్లు మనం అక్క వెంట నడిచి సాధించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ.